హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఎటువంటి పరీక్ష లేకుండానే ప్రభుత్వ హాస్పిటల్స్లో ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్లో స్టాఫ్ నర్స్, మెడికల్ సోషల్ వర్కర్, రీజనల్ కోఆర్డినేటర్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మరి ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూసే ప్రయత్నం చేయండి. సో ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి. ఈ వీడియోలో నేను 2 నోటిఫికేషన్స్ గురించి చెప్పబోతున్నాను. సో మొదటి నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్లో మెడికల్ సోషల్ వర్కర్ అలాగే నర్స్ అనేటువంటి 2 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మరి మెడికల్ సోషల్ వర్కర్ వచ్చేసి 2 వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు. నర్సు వచ్చేసి 1 పోస్ట్ను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మరి వీరికి క్వాలిఫికేషన్ వచ్చేసి మెడికల్ సోషల్ వర్కర్కి వచ్చేసి BA లేదా MAలో సోషల్ వర్కర్కి సంబంధించి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అలాగే కమ్యూనిటీ సెంటర్ అండ్ హెల్త్ కేర్ ప్రోగ్రాము ఎక్స్పీరియన్స్ 1 year ఉండాల్సి ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. అయితే ఈ యొక్క మెడికల్ సోషల్ వర్కర్ 2 పోస్టులను భర్తీ చేస్తున్నారు. వీరి శాలరీ వచ్చేసి నెలకి 25,000 రూపాయలుగా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. సో జాబ్ లొకేషన్ వచ్చేసి నెల్లూరులో ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక అలాగనే నర్సు క్వాలిఫికేషన్ సంబంధించి చూసినట్లయితే BSc నర్సింగ్ విత్ మినిమం 3 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. లేదంటే GNM నర్సింగ్ కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే మినిమం 4 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. వీరికి వచ్చేసి గైనిక్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టు మెన్షన్ చేశారు. వీరి శాలరీ వచ్చేసి 30,000 రూపాయలుగా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే వీరు చేయాల్సినటువంటి జాబ్ రోల్స్ గురించి కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు నోటిఫికేషన్లో. ఇక చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి టాటా మెమోరియల్ సెంటర్ TMC నుంచి రిలీజ్ అయింది. హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ విశాఖపట్నం నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో వాకిన్ ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థిని సెలెక్ట్ చేస్తున్నారు. ఆన్ డేట్ వచ్చేసి వాకిన్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 27/10/2025 అనమాట. ఉదయం 9:30 గంటల నుంచి 10:30 గంటల వరకు కూడా ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇంటర్వ్యూ వెన్యూ కనుక మనం చూసినట్లయితే 2 పోస్టులకు సంబంధించి కూడా ఒకే ప్లేస్లో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ అడ్రస్ మనకు ప్రొవైడ్ చేశారు. ఈ అడ్రస్లో వచ్చేసి మనం వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది. సో ఇది మొదటి నోటిఫికేషన్ గురించి. అలాగే 2వ నోటిఫికేషన్ గురించి కూడా చూద్దాం. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు వచ్చేసి రీజనల్ కోఆర్డినేటర్ అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. 1 పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి MBBS లేదా BDS లేదా BAMS లేదా BHMS క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే గ్రాడ్యుయేషన్లో ఇన్ సైన్స్ సంబంధించి B.Pharmacy లేదా లైఫ్ సైన్సెస్ లేదా బయోటెక్ లేదా జువాలజీ లేదా బాటనీ క్వాలిఫికేషన్స్ ఉండే అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే PG డిప్లొమా ఇన్ క్లినికల్ రీసెర్చ్ ఈజ్ డిజైరబుల్ అని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే తెలుగు చదవటం, రాయటం, మాట్లాడడం కూడా వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ చేయడం అయితే జరిగింది. వీరి శాలరీ వచ్చేసి నెలకి 35,000 రూపాయలుగా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో మరి చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ కూడా మనకి టాటా మెమోరియల్ సెంటర్ TMC నుంచి హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ విశాఖపట్నం నుంచి రిలీజ్ అయింది. సో వాకిన్ ఇంటర్వ్యూ విధానంలో ఈ యొక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేస్తున్నారు. సో డేట్ వచ్చేసి 30/10/2025 అనమాట. ఈ నెల 30వ తారీఖున ఉదయం 9:30 గంటల నుంచి 10:30 గంటల వరకు కూడా ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి ఇంటర్వ్యూ వెన్యూ కూడా మనకు మెన్షన్ చేశారు. విశాఖపట్నంలో ఈ యొక్క వెన్యూ అయితే ఉంది. విశాఖపట్నంలో ఈ యొక్క ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది. సో ముందుగా చూసిన నోటిఫికేషన్లో నెల్లూరులో ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది. సో ఈ 2 నోటిఫికేషన్ కూడా మనకి టాటా మెమోరియల్ సెంటర్ TMC నుంచి హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ నుంచి రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ PDFs వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్స్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.